హాయ్, హలో, నమస్తే, వణక్కం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సౌజన్య. ఈ ఈరోజు మనం వీడియోలో చూడబోతున్న టెంపుల్ వచ్చేసరికి బ్రిడ్జ్ వాటర్ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. వెంకటేశ్వర స్వామిని నార్త్ ఇండియన్స్ ఎక్కువగా బాలాజీ అని గూడా పిలుస్తారు. అందుకని ఈ టెంపుల్‌ని ఎక్కువగా బ్రిడ్జ్ వాటర్ బాలాజీ టెంపుల్ అని గూడా ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. పదండి చూద్దాం ఈ టెంపుల్ లోపల ఎలా ఉంది, ఏంటి అని. మన తెలుగు వాళ్ళకి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా అసలు చెప్పనవసరం లేదు. అలాగే న్యూ జెర్సీ వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బ్రిడ్జ్ వాటర్ బాలాజీ టెంపుల్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు దర్శిస్తారు. అలాగే దర్శనం అయిపోయాక ఈ వ్యూ చూస్తున్నారు గదా! ఈ వాటర్ ఫౌంటైన్ దగ్గర ఖచ్చితంగా ఒక ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకుంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ ఫౌంటైన్, ఈ గోపురాలు ఇవన్నీ గూడా స్టార్టింగ్‌లోనే మనం గుడికి ఎంటర్ అవ్వంగాల్నే ఇవన్నీ గూడా కనిపిస్తాయి. ఈ టెంపుల్ చాలా పెద్ద టెంపులు. ఇక్కడ కార్ పార్కింగ్ గాని అంతా స్పేస్ చాలా ఎక్కువ స్పేస్ ఉంటది. ఇటు సైడ్ నుంచి ముందుకెళ్తామనమాట. చూస్తున్నారు గదా! ఈ వాటర్ ఫౌంటైన్ ఇదొక ఫోటో పాయింటు. ఈ వాటర్ ఫౌంటైన్ వెనకాల ఈ గోపురం ఇవన్నీ కనిపించడం వల్ల ఫోటోలు చాలా చక్కగా వస్తాయి. అందువలన అందరూ గుర్తుగా ఖచ్చితంగా ఫోటో అయితే ఇక్కడ తీసుకుంటారు. ఇదిగో చూస్తున్నారు గదా! ఇదంతా గూడా టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్‌లో ధ్వజస్తంభం ఇవన్నీ గూడా మనకు కనిపిస్తాయి. ఇలా కొంచెం ముందుకెళ్తే మాత్రం మనకి ఎంట్రన్స్ గేట్ ఇవన్నీ గూడా కనిపిస్తాయి. చూస్తున్నారు గదా! ఈ ఎంట్రన్స్ గేట్ ఇదనమాట. పక్కన గూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ముందు గూడా స్థలం ఉంది. అక్కడ కార్ పార్కింగ్ చేసుకొని కొంచెం ముందుకొస్తే ఇలా ఈ గేట్ ద్వారా మనం ఎంటర్ అయితే అవ్వచ్చు. మనం ఇలా ఎంటర్ అయినాక ఇదిగో చూస్తున్నారు గదా! ఇలా అయితే ఉంది. చక్కని ముగ్గుతో అయితే మనకి ఆహ్వానం ఉంటది. ఇలా లోపలికెళ్ళిన తర్వాత మనకి టెంపుల్‌లో గిఫ్ట్ షాప్ గూడా ఉందండి. ఈ షాప్‌లో మనకు కావాల్సిన పూజా సామాగ్రి గాని, ఇవన్నీ గూడా ఉంటాయి. చూస్తున్నారు గదా! ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్, ఈ దండలు గాని, దేవుడి పుస్తకాలు కొన్ని సిల్వర్, బ్రాస్ ఐటెమ్స్, దేవుడి విగ్రహాలు గాని, ఇలాంటియన్నీ గూడా ఇక్కడ కౌంటర్‌లో మనకు కావాలంటే కొనుక్కోవచ్చు. ఇంకొంచెం ముందుకెళ్తే మాత్రం ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ జరుగుతాయండి. ఫెస్టివల్స్ టైమ్‌లో ఏమన్నా ఈవెంట్స్ అలాంటియన్నీ జరగడానికి ఇక్కడ కల్చరల్ సెంటర్ అని ఇదొక పెద్ద హాల్ అయితే ఉంది ఇక్కడ. ఫెస్టివల్స్ అప్పుడు అలాగా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ కొంచెం ముందుకెళ్తే కాఫెటేరియా గూడా ఉందండి. ఈ దర్శనం అయిపోయినాక చాలా మంది కాఫెటేరియాకెళ్ళి చాలా వరకు సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఇవన్నీ గూడా ఉంటాయి. అక్కడ తినొచ్చు. ఇంకా టెంపుల్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇంక చెప్పులవన్నీ ఇప్పడానికి ఇలా ప్లేస్ చాలా పెద్ద రూమే ఉంటదండి. చెప్పులు విప్పడానికి ఇదంతా గూడా. ఏదన్నా కార్యక్రమాలు ఇవన్నీ జరిగినప్పుడు ఎక్కువ మందొస్తారనుకుంటా. అందుకని చాలా పెద్ద హాల్ ఉంది. ఇక్కడ కాళ్ళు అవి కడుక్కోవడానికి గూడా ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. వాటర్ ఇవన్నీ వస్తాయి. ఇక్కడ చూసారు కదా! ఒక చిన్న ఫ్యాను గూడా పెట్టారు. చాలా ఫోర్స్‌గా గాలైతే వస్తుంది. కాళ్ళు ఈజీగా వెంటనే ఆరిపోవడానికి. ఇదిగో ఇట్లా కిందయితే ఇలా చెప్పులు పెట్టుకోవడానికి ఇలా అయితే ఉంది. ఇలా స్టెప్స్ ఎక్కాలండి. పైన ఉంటది టెంపులు. ఈ స్టెప్స్ ఎక్కి మనం టెంపుల్ పైకి వెళ్ళాలి. కిందంతా గూడా గిఫ్ట్ షాప్సు, హాలు, కాఫెటీరియా, ఈ చెప్పులు స్టాండ్ ఇవన్నీ గూడా కిందుంటాయి. టెంపులొచ్చేసరికి పైనుంటదనమాట. చూస్తున్నారు గదా! ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ ఇదంతా గూడా చోళుల కాలం నాటి ఆర్కిటెక్చర్ అన్నమాట. ఈ టెంపుల్ లోపల వీడియో తీయడానికి ఎలో లేదు. అందుకని నేను వీడియో అయితే తీయట్లేదు. ఇక్కడ బయట మాత్రం ఇక్కడ ప్రత్యేకమైన రోజుల్లో హోమాలు ఇవన్నీ గూడా జరుగుతాయి. ఇక్కడ ప్రసాదం కౌంటర్ గూడా ఉంటదండి. ఇక్కడ ప్రసాదం మనం కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఈ టెంపుల్‌లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామితో పాటు వినాయక స్వామి, పార్వతీ పరమేశ్వరులు, దుర్గామాత, సీతారామ లక్ష్మణ స్వాములు, అలాగే ఆంజనేయ స్వామి ఇలా 19 దేవతామూర్తులనైతే మనం ఈ టెంపుల్‌లో చూడవచ్చు. ఇక్కడ టెంపుల్ నుండి బయటకొచ్చాక లెఫ్ట్ సైడ్ శివలింగం గూడా ఉంటదండి. అక్కడ మనకి వాటర్ గూడా ఉంటాయి. అభిషేకం చేయవచ్చు మనం. ఇంకా కిందకొస్తే ఇక్కడ టెంపుల్ దర్శనం అయిపోయినాక కిందకి వస్తే మాత్రం కాఫెటీరియా ఉంటది. ఇక్కడ సౌత్ ఇండియా టిఫిన్ సెక్షన్ అంతా గూడా ఉంటది. ఇడ్లీ, వడ, దోస, పొంగలి ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. ఇక్కడ ఇక్కడ ఫుడ్ గూడా చాలా బావుంటది. రేట్లు గూడా రీజనబుల్ గానే ఉన్నాయి.
ఫుడ్డు కౌంటర్‌లో ఆర్డర్ చేసినాక ఇక్కడ స్లిప్స్ ఇస్తే మనకు ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూర్చొని తినడానికి టేబుల్స్ గాని ఇవన్నీ గూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా బయటకొస్తే ఈ టెంపుల్ అంతా గూడా ఇలా ఉంటది. పక్కన ఇంకోటి ఫంక్షన్ హాల్ గూడా ఉందండి అటు లాస్ట్‌న. ఇక్కడ ఏమైనా పెద్ద ఫంక్షన్స్ అవి చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఇదండి ఈ రోజుటి వీడియో 'బ్రిడ్జ్ వాటర్ బాలాజీ టెంపుల్'. మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.